భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి రవాణా చేస్తూ ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ సహా మరో 4 పట్టుబడ్డారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి తమిళనాడుకు గంజాయిని తరలిస్తుండగా 5గురిని దమ్మపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. మరో 3 నిందితులు పరారులో ఉన్నట్లుగా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. దమ్మపేట ఎస్ఐ తన సిబ్బందితో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పాల్వంచ వైపు నుంచి ఒక ఇన్నోవా వెహికల్ వచ్చింది. పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపినట్టే ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కనగూడి శివకృష్ణ, జయరామన్ మహేష్ కుమార్, కృష్ణమూర్తి మరియప్పన్, గంగస్వామి రంజిత్, రాము వసంత్. ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తుందంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్తారు. వాళ్ళ కంపెషన్ మీద చెక్ చేయండి. దాంట్లో ఒక 80 kgs గాంజా దొరికింది. సుమారు ఇది 42 లక్షల 43 లక్షల